Hi guys, welcome to the channel Nikhil's Entertainment and Stock Market Family. ఈ వీడియోలో కూడా we will be discussing about weekly market analysis as well as కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక టూ స్టాక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. ఆ స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తా. గుడ్ పొటెన్షియల్ ఉంది, గుడ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది వాటికి. దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ముందే హింట్ ఇస్తున్నా, ముందే డిస్క్లైమర్ చెప్తున్నా, సో దట్ యూ విల్ నాట్ బి ట్రీటింగ్ ఇట్ యాజ్ అ బై ఆర్ సెల్ రికమెండేషన్. జస్ట్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చూసుకోండి. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. నేను లాస్ట్ 3 to 4 వీక్స్ నుంచి చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, నిఫ్టీ మేజర్ సపోర్ట్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 22,200 టు 21,700 మధ్య మేజర్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పిన. అనుకున్నట్టే నిఫ్టీ అనేది అయితే ఈ 22,150 170 దగ్గరికి వచ్చింది. అక్కడికి రాగానే ఆ సపోర్ట్ ని టచ్ అయిన వెంటనే మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. ఫ్రైడే కాదు, థర్స్డే రోజు. ఎందుకంటే ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. బట్ లైక్ అబ్జర్వ్ దిస్ అనమాట. అబ్జర్వ్ దిస్, నిఫ్టీ ఒక్కసారి ఆ రేంజ్ కి రాగానే 22,100 22,200 ఆ రేంజ్ కి రాగానే లైక్ ఆ సపోర్ట్ ని టచ్ అయిన వెంటనే థర్స్డే రోజు అయితే మంచి ర్యాలీ ఇచ్చింది ఇంట్రాడేలో. సో దట్ ఈస్ ద మెయిన్ సపోర్ట్ అని చెప్పిన. నిఫ్టీ ఈజ్ స్టాండింగ్ నియర్ వెరీ క్రిటికల్ సపోర్ట్ అన్నమాట. ఈ సపోర్ట్ ని బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ సీ ఫర్దర్ డౌన్ ఫాల్. ఎందుకంటే ఆ, మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది, గ్యాప్స్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి. ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ లో ఇది ఒక గ్యాప్ ఉందన్నమాట. దిస్ విల్ బి నెక్స్ట్ సపోర్ట్. ఒకవేళ ఈ 22,200 21,900 అది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 20,500 దగ్గర ఉంది, 20,600 దగ్గర. నిఫ్టీ అంత కిందికి పడకూడదని కోరుకుందాం, ఎందుకంటే నేను ఈ సపోర్ట్ దగ్గరనే కొనుక్కున్నా. నిఫ్టీ ఈటీఎఫ్ ని కొన్నా అనమాట. నిఫ్టీ బీస్ అని చెప్పేసి నిపాన్ వాళ్ళది ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ మీన్ ఏ గుడ్ ప్రాఫిట్. బట్ నేను ఇప్పటికీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. నిఫ్టీ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 20,600. ఈ సపోర్ట్ దగ్గర అయితే థర్స్డే రోజు మంచి మూవ్మెంట్ ఇచ్చింది. వాట్ యూ కెన్ సే, మంచి ఇంట్రాడే మూవ్మెంట్ ఇచ్చింది. సపోర్ట్ ని తాకిన వెంటనే మంచి సిఈ మూవ్మెంట్, కాల్ ఆప్షన్ బయ్యర్స్ కి చాలా మంచి మూవ్మెంట్ ఇచ్చింది అనమాట. ఇది లీనియర్ చార్ట్ లో. లాగరిథమ్ చార్ట్ లో కూడా చూద్దాం, ఎందుకంటే లీనియర్ చార్ట్ లో మనము షార్ట్ టర్మ్ కి అనలైజ్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ కి మాత్రం అనలైజ్ చేయలేము ఇన్ ద లీనియర్ చార్ట్. అందుకే లాగ్ కి పోదాం. లాగ్ కి పోవాలంటే ఏం లేదు, ఇక్కడ కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ కింద సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటుంది, దాంట్లో లాగరిథమ్ బిక్ సెలెక్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. లెట్స్ గో ఫర్ మంత్లీ టైం ఫ్రేమ్, ఇంకా క్లియర్ గా చేయగలం మనము. సో ఛానల్ గీయనికి మనము సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళి ప్యారలల్ ఛానల్ సెలెక్ట్ చేస్తే, సి హియర్, ఈ ఛానల్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ లాగరిథమిక్ చార్ట్ లో ఏమైతుందంటే, ఇట్ విల్ బి కన్సిడరింగ్ ద చార్ట్ అండ్ ఇట్ విల్ బి రిప్రజెంటింగ్ ద చార్ట్ ఇన్ ద పర్సంటేజెస్ పర్స్పెక్టివ్ అన్నమాట. లీనియర్ చార్ట్ లో కనిపించదు. ఆ, మీకు లీనియర్ చార్ట్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. లాగరిథమిక్ తీసేస్తే సి, లీనియర్ చార్ట్ లో ఈ ఏరియాలో ఏం జరిగిందో మనకు అర్థం అవ్వట్లేదు లీనియర్ చార్ట్ లో. బట్ వన్స్ వి స్విచ్ ఆన్ టు లాగరిథమిక్ చార్ట్, మనకు తెలుస్తుంది ఇట్ హాస్ ఫార్మ్డ్ ఎ రెసిస్టెన్స్ ఆర్ ఇట్ హాస్ ఫార్మ్డ్ ఎ సపోర్ట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై లాంగ్ టర్మ్ ట్రెండ్స్ ని నేను ఐడెంటిఫై చేయాలన్నా, లాంగ్ టర్మ్ అనాలిసిస్ చేయాలన్నా, ఐ విల్ బి ప్రిఫరింగ్ లాగరిథమిక్ చార్ట్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు వి విల్ బి షిఫ్టింగ్ ఇంటూ వీక్లీ చార్ట్. మీరు ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, నిఫ్టీ అనేది ఈ ఛానల్ మధ్యలోనే కొట్టుకుంటుంది. ఇట్ ఈస్ గివింగ్ ద సారీ, ఇట్ ఈస్ టేకింగ్ ద సపోర్ట్ ఇన్ దిస్ ఛానల్, ఆన్ దిస్ ఛానల్ అనమాట. ఇది ఎక్కడ, సెప్టెంబర్ 17th 2001 నుంచి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఈ ఛానల్ ని ఈ ఛానల్ జోన్ ని, ఈ సపోర్ట్ జోన్ ని ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ సపోర్ట్, అండ్ అక్కడ నుంచి రివర్సల్ అవుతుంది అన్నమాట. 2004 లో అంతే జరిగింది, 2008 లో అంతే జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇది కూడా సపోర్ట్ లాగా తీసుకొని, యాక్చువల్లీ సపోర్ట్ దగ్గరికి రాలేదు, బట్ సపోర్ట్ లాగా కొంచెం సపోర్ట్ దగ్గరికి వచ్చేసి అగైన్ ఇట్ హాస్ గివెన్ గుడ్ రిటర్న్స్. ఆ తర్వాత 2015 లో కూడా ఆ ఛానల్ ని ఇట్ హాస్ టేకెన్ సపోర్ట్ అండ్
తర్వాత మంచి మూమెంట్ ఇచ్చింది. సేమ్ హ్యాపెండ్ ఇన్ 2016. ఆ తర్వాత కోవిడ్ టైంలో కూడా ఈ ఛానల్ ని బ్రేక్ చేయలేదు, ఈ జోన్ ని బ్రేక్ చేయలేదు. మీకు అర్థమవుతుంది కదా, జోన్ ని బ్రేక్ చేయలేదు. ఇట్ హాస్, మీరు ఒకవేళ లైన్ లాగా తీసుకుంటే లైన్ బ్రేక్ అవుతుంది. సపోర్ట్ లైన్ లాగా ఎప్పుడు తీసుకోకూడదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని, ట్రెండ్ లైన్స్ ని ఎప్పుడు లైన్ లాగా తీసుకోకండి. డ్రా ఇట్ యాస్ జోన్స్ అన్నమాట. జోన్స్ లాగా తీసుకుంటే లైక్ వీ విల్ బి అండర్స్టాండింగ్, ఓకే, ఈ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు దేర్ ఇస్ అ సపోర్ట్, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు దేర్ ఇస్ అ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అన్నమాట. సో 2020లో ఆ జోన్ దగ్గర, ఆ జోన్ ని ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి వచ్చింది, బట్ జోన్ అయితే బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ పెట్టినోనికి పండుగే అసలు 2020 కోవిడ్ టైంలో. ఆ తర్వాత 2023 ఆ టైంలో కూడా, 2021-23 ఆ టైంలో కూడా మంచి సపోర్ట్ దగ్గర, వాట్ యూ కెన్ సే సపోర్ట్ జోన్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ రిటర్న్స్. అప్పుడు కూడా రష్యా ఉక్రెయిన్ వార్ వల్లనే సపోర్ట్ జోన్కి వచ్చింది. సేమ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. చూడండి, ఐ విల్ జూమ్ ఇట్ 1 minute. యా, ఇది చూడండి, సేమ్ అవుతుంది. అంటే సపోర్ట్ జోన్ లోపలికి వెళ్ళింది, బట్ ఇట్ హాస్ నాట్ బ్రేక్ అండ్ సపోర్ట్ జోన్, ఇంకా సపోర్ట్ జోన్ లోపలికి వెళ్ళింది. సో దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి, అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ కన్ఫర్మేషన్, లాస్ట్ వీడియోలో మనము లైక్ డిఫరెంట్ కన్ఫర్మేషన్ చూసుకున్నాము. ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ వచ్చింది, ఫిబొనాచి కన్ఫర్మేషన్ వచ్చింది, బోలింజర్ బ్యాండ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు లాగరిథమిక్ చార్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, యాజ్ వెల్ as ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాక లైక్, యా, దెర్ ఈస్ అ గుడ్ పాసిబిలిటీ. లైక్ నేను చెప్పలేను ఎగ్జాక్ట్ బాటమ్ 22,000 ఉంటది అని చెప్పేసి, ఎగ్జాక్ట్ బాటమ్ నేను చెప్పలేను, బట్ దెర్ ఈస్ లైక్ మోర్ ప్రాబబిలిటీ, ఎక్కువ ప్రాబబిలిటీ ఉందన్నమాట. లైక్ ఒక 4-5 కన్ఫర్మేషన్స్, 4-5 ఇండికేటర్స్ ద్వారా, ప్రైస్ యాక్షన్ ద్వారా, లాగరిథమిక్ చార్ట్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ రివర్సల్ ఇక్కడ నుంచి. బట్ నేను చెప్పలేను ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ బాటమ్ అని చెప్పేసి, ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ కంటే ఇప్పుడు ట్రంప్ ట్వీట్లే గట్టి పవర్ ఉంది, వాటికి ట్రంప్ ట్వీట్స్ కి ఎక్కువ పవర్ ఉంది ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కంటే. సో అందుకని చెప్పేసి ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ యాజ్ ఎ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యా నిఫ్టీ 50 అనమాట. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. పడితే మాత్రం 20,500 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్. బట్ 22,000 నుంచి పడకూడదు, దాని కిందికి పోకూడదు అని చెప్పేసి మనం కోరుకుందాం. సో యా, నిఫ్టీ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి నౌ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు స్టాక్స్. ఈ వీక్ కి లైక్ ఎలా, ఏ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, రాడర్ లో పెట్టుకోవాలి అని చెప్పేసి విల్ బి డిస్కసింగ్. ఫస్ట్ వచ్చేసి కృష్ణ పాస్కెమ్. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. కృష్ణ పాస్కం వచ్చేసి మంత్లీలో కాదు, విల్ బి గోయింగ్ ఫర్ వాట్ యూ కెన్ సే వీక్లీకి వెళ్దాం. సో సీ దిస్, మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తే ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ విసిపి ప్యాటర్న్. విసిపి ప్యాటర్న్ అంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. లైక్ ఎవ్రీ స్వింగ్ కి వాలటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ గురించి. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఆల్సో, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ రీసెంట్లీ ఆ ట్రయాంగిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ కూడా మనం చూద్దాము. ఐ విల్ బి యూజింగ్ దిస్ ఇండికేటర్ అండ్ ది సింపుల్ వాల్యూమ్స్ విత్ పాకెట్ పివట్ బై ఫైనల్ లేని ఇచ్చిన. సో యా, మనం డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే సి, సో మంచి విసిపి ప్యాటర్న్ ప్లస్ గుడ్ వాల్యూమ్స్ తో ఇట్ హాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్. సో దానికి దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్ గా పడుతున్న టైంలో ఈ కృష్ణ పాస్కెమ్ అని చెప్పేసి ఈ స్టాక్ అనేది ఒక రిలేటివ్ స్ట్రెంత్ ని చూపించింది. రిలేటివ్ స్ట్రెంత్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు బ్రాడర్ ఇండెక్స్ పడుతున్నా కూడా మన స్ట్రెంత్స్ దాంతో ఈక్వల్ గా పడకుంటే వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ రిలేటివ్ స్ట్రెంత్ అనమాట. ఒక స్ట్రెంత్ ఉంది కాబట్టి బ్రాడర్ ఇండెక్స్ పడుతున్నా కూడా మన స్టాక్ అనేది పడలేదు. సో దిస్ యూ కెన్ కీప్ ఆన్ యువర్ రీడర్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషన్, ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి, రాడర్ లో పెట్టుకోండి, మంచి మూవీ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కింగ్. స్పోర్ట్స్ కింగ్ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎన్ఎస్సి కదా, యా. సో నేను ఎప్పుడు ఎన్ఎస్సి స్టాక్స్ చూసుకుంటాను అనమాట. సో లెట్స్ గో ఫర్ వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. లెట్స్ డ్రా ద
యా. సో ఇది చూస్తే మాత్రం ఒక కప్ అండ్ హ్యాండిల్. లెట్స్ గో ఫర్ డైలీ టైం ఫ్రేమ్. సో ఇది చూడండి, ఐ విల్ బి సెలెక్టింగ్ ద బ్రష్. సో ఇది చూడండి, ఒక కప్ యాజ్ వెల్ as చిన్న హ్యాండిల్ ని ఫామ్ చేసింది స్పోర్ట్స్ కింగ్ అనే స్టాక్ అయితే. అండ్ ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ద గుడ్ రిలేటివ్ స్ట్రెంత్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ పడిపోతున్నప్పుడు లైక్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్, యాజ్ వెల్ as ఇంకా గ్రో అవుతుంది అనమాట, కన్సాలిడేట్ అవుతుంది లేకపోతే గ్రో అవుతుంది. దట్ సిగ్నిఫైస్ అండ్ దట్ ఇండికేట్స్ ఇట్ యాజ్ రిలేటివ్ స్ట్రెంత్. యాజ్ వెల్ as డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే లైక్ ఇన్స్టిట్యూషనల్ అక్యుములేషన్ కూడా కనిపిస్తుంది, యాజ్ వెల్ as గుడ్ వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ ఇస్తుంది అన్నమాట. సో యూ కెన్ కీప్ దిస్ ఆన్ యువర్ రేడర్ యాజ్ వెల్ as ఆన్ యువర్ వాచ్ లిస్ట్. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. టుడేస్ వీడియో వచ్చేసి ఇదన్నమాట. సో నెక్స్ట్ వీక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకవేళ నిఫ్టీ పడకపోతే వీ విల్ బి ఫీలింగ్ హ్యాపీ. నేను అదే కోరుకుంటా. సో యా, థ్యాంక్ యూ.